హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 8 డివైస్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1,75,000 రూపీస్ దగ్గర ఉంటుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ డివైస్. మీరు కనుక గెలాక్సీ ఫర్ ఎవర్ ప్రోగ్రామ్ ద్వారా పర్చేస్ చేస్తే ఎవ్రీ మంత్ మీకు 8,500 రూపీస్ అయితే పడుతుంది. ఫోల్డ్ 8 కి ఫోల్డ్ 8 అల్ట్రా కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి, అసలు ఈ ప్రైస్ కి డివైస్ వర్తా కాదా, ఇలాంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ బాక్స్ మీద చూడొచ్చు డివైస్ యొక్క ఇమేజ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ సామ్సంగ్ అని చెప్పి రాస్తుంది. టాప్ లో ఎంటీగా ఉంది, బట్ బాటమ్ లో వచ్చేసి IMEI నెంబర్, మోడల్ నెంబర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్రీఫ్ స్పెసిఫికేషన్స్. ఇక్కడ పైన కింద చూస్తున్నారు కదా, 2 పుల్ ట్యాప్స్ అయితే ఉన్నాయి. లెట్స్ పీల్ దమ్ ఆఫ్. లెట్స్ ఓపెన్ ద బాక్స్. నేనైతే బ్లాక్ కలర్ ఫోల్డ్ 8 డివైస్ అయితే పర్చేస్ చేశాను. ఫోల్డ్ ఫోన్ అంటే కొంచెం హెవీగా పెద్దగా ఉంటుంది అనుకుంటాం కదా, బట్ ఇది వచ్చేసి లైట్ గా ఉంటుంది అండ్ ఆల్సో వైడ్ గా ఉంటుంది. పక్కన పెడితే బాక్స్ యొక్క టాప్ పార్ట్ లో మనకి ఇంకొక చిన్న బాక్స్ ఉంటుంది. దీంట్లో మనకి క్విక్ స్టార్ట్ గైడ్, సామ్సంగ్ కేర్ అండ్ సామ్సంగ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో USB-C to USB-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నో అడాప్టర్ అలాంగ్ విత్ సిమ్ ఎజెక్షన్ టూల్. ఇంతకు మించి బాక్స్ లో అయితే ఇంకేమీ రావు. ఇదంతా క్లీన్ చేసి ఒకసారి డివైస్ గురించి చూద్దాం. డివైస్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి అన్ఫోల్డ్ చేసి వస్తుంది. కవర్ స్క్రీన్ మీద అండ్ మెయిన్ స్క్రీన్ మీద బ్లాక్ పేపర్ ర్యాప్ అయితే ఉంటుంది. లెట్స్ రిమూవ్ ఇట్. ఈ డివైస్ వచ్చేసి టోటల్ గా మనకి 4 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇది వచ్చేసి న్యూ ఫార్మ్ ఫ్యాక్టర్. మనం జనరల్ గా సామ్సంగ్ వాళ్ళ దగ్గర నుంచి సామ్సంగ్ ఫోల్డ్స్ చూస్తూ ఉంటాం కదా, ఇది వచ్చేసి సామ్సంగ్ ఫోల్డ్ 3. ఇలా స్క్వేర్ బాక్సెస్ లా వస్తాయి, పొడుగ్గా ఉంటాయి. ఓపెన్ చేస్తే మనకి స్క్వేర్ షేప్ లో ఉంటుంది. ఈ ఫోల్డ్ 8 వచ్చేసి స్క్వేర్ షేప్ లో ఉండదు, వైడర్ షేప్ లో ఉంటుంది. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, 4:3 రేషియోలో ఉంటుంది అనమాట. ఇంతవరకు ఒకసారి కూడా దీన్ని అన్ఫోల్డ్ చేయలేదు, అందుకే ఇక్కడ చూడొచ్చు. స్క్రీన్ ఆఫ్ చేస్తే మీకు ఎక్కడ స్క్రీజ్ అనేది కనపడదు. ఈ ఇయర్ మనకి డిస్ప్లే కూడా అప్గ్రేడ్ చేశారనమాట. టైటానియం లేయర్ అయితే యూస్ చేస్తున్నారు క్రీజ్ తగ్గించడానికి. ఈ పిక్చర్ లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక టైటానియం ప్లేట్ ఉంటుంది కింద. దాని మధ్యలో చూసుకుంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. జనరల్ గా మీరు ఫోల్డబుల్ ఫోన్స్ ని ఫోల్డ్ చేసి అన్ఫోల్డ్ చేసిన ప్రతిసారి మధ్యలో ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎయిర్ ఈ హోల్స్ నుంచి బయటికి వెళ్ళిపోయి క్రీజ్ అనేది తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. బట్ మీరు యూస్ చేయగా క్రీజ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. లాట్ బెటర్ దెన్ ప్రీవియస్ వర్షన్. ఒకసారి అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం. సో కవర్ స్క్రీన్ ఫోన్ చూస్తున్నారు కదా, చాలా చిన్నగా ఉంది. ఇక్కడ S26 అల్ట్రా అండ్ ఫోల్డ్ 8 అండ్ ఫోల్డ్ 8 అల్ట్రాలో మీరు స్క్రీన్ రియల్ ఎస్టేట్ చూడొచ్చు. మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది కనపడదు, బికాస్ ఈ ఫోన్ అనేది పాస్పోర్ట్ స్టైల్లో ఉంటుంది. సామ్సంగ్ వాళ్ళకి స్క్రీన్ సైజ్ ఏం కొత్త కాదు. ఒక 10 సంవత్సరాల బ్యాక్ వెళ్తే నోట్ ఫోన్స్ అన్ని మనకి 5.5 ఇంచెస్ స్క్రీన్ తోనే వచ్చాయి. ఈ ఫోల్డ్ 8 కవర్ స్క్రీన్ కూడా మనకి 5.5 ఇంచెస్ అయితే ఉంటుంది. ఓపెన్ చేసినప్పుడు మాత్రం 7.6 ఇంచెస్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ దీని వెయిట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. 201 గ్రామ్స్. ఇప్పుడు దాకా ఉన్న ఫోల్డబుల్ డివైజెస్ లో ఇదే ద లైటెస్ట్ వెయిట్. ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ ప్రీవియస్ గా మనకి పిక్సెల్ వాళ్ళు, ఒప్పో వాళ్ళు అయితే ఇంప్లిమెంట్ చేశారు. పిక్సెల్ ఫోల్డ్ 1 కన్నా సామ్సంగ్ ఫోల్డ్ 8 అనేది ఇంకా చిన్నగా ఉంది. ఫస్ట్ లో మనకి ఒప్పో అండ్ పిక్సెల్ వాళ్ళు కూడా ఇలా వైడర్ ఫార్మ్ ఫ్యాక్టర్ లోనే ఫోల్డబుల్ ఫోన్స్ ని రిలీజ్ చేయడానికి ట్రై చేశారు. బట్ పిక్సెల్ 2 నుంచి సామ్సంగ్ స్క్వేర్ షేప్ కి అయితే వెళ్ళిపోయారు. ఒప్పో వాళ్ళు కూడా సేమ్ టాలర్ ఫార్మ్ ఫ్యాక్టర్ లోకి వెళ్ళిపోయారు. 8 ఇయర్స్ తర్వాత సామ్సంగ్ వాళ్ళు మళ్ళీ వచ్చి 4:3 ఫార్మ్ ఫ్యాక్టర్ లో ఇలా స్మాల్ సామ్సంగ్ ఫోల్డ్ 8 అయితే రిలీజ్ చేశారు. మేబీ నెక్స్ట్ మంత్ ఐఫోన్ ఫోల్డ్ వస్తుంది కదా, దానికి కాంపిటీషన్ ఉండాలి కాబట్టి సామ్సంగ్ వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి దే కెన్ డూ ఇట్. నాకు తెలిసి ఈ ఎక్స్పెరిమెంట్ సామ్సంగ్ వాళ్ళు తప్ప ఇంకెవరు చేయలేరు. ఒకే ఇయర్ లో 3 టైప్ ఆఫ్ ఫోల్డబుల్ డివైజెస్ అయితే లాంచ్ చేశారు. ఇయర్ స్టార్టింగ్ లో ట్రైఫోన్ ని రిలీజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ట్రైఫోల్డ్ యూస్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి టాబ్లెట్ మోడ్. క్లోజ్ చేస్తే మీకు ఫోల్డ్ 8 అల్ట్రా లా ఉంటుంది. అండ్ లాస్ట్ మంత్ వచ్చేసి ఫోల్డ్ 8 అని చెప్పి ఒక చిన్న ఫోన్ ని తీసుకొచ్చారు. అండ్ ఆల్సో ఫోల్డ్ 8 అల్ట్రా ఉంది మళ్ళీ. సో మొత్తం 3 ఫోల్డబుల్ డివైజెస్ ని ఒకే ఇయర్ లో లాంచ్ చేసింది సామ్సంగ్. ఫోల్డ్ చేసినప్పుడు విడ్త్ వచ్చేసి 81.8 mm. దీని థిక్నెస్ చూసుకుంటే ఫోల్డ్ చేసినప్పుడు 9.7 mm. అదే అన్ఫోల్డ్ చేశారనుకోండి, దీని థిక్నెస్ చూసుకుంటే 4.5 mm విత్ IP48 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే. కవర్ డిస్ప్లే చూసుకుంటే ఇది 5.5 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. డైనామిక్ LTPO AMOLED డిస్ప్లే యూస్ చేస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో మనకి 3000 నిట్స్ ఆఫ్ మ్యాక్స్ బ్రైట్నెస్ అయితే యూస్ చేస్తున్నారు. కానీ మీరు కీబోర్డ్ మీద టైప్ చేయడానికి యూస్ చేశారనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ ద స్క్రీన్ ని కీబోర్డ్ అయితే కవర్ చేస్తుంది. సో ఈ ఫోన్ లో అయితే ఎక్కువగా ఫ్లోటింగ్ కీబోర్డ్ ని యూస్ చేసుకోవాలి, లేదు అంటే కీబోర్డ్ ని హైడ్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఫుల్ స్క్రీన్ అయితే యూస్ చేసుకోవచ్చు. అదే మీరు ఇన్నర్ స్క్రీన్ కి వచ్చారనుకోండి, ఇక్కడ చూడొచ్చు 7.6 ఇంచెస్ డైనామిక్ LTPO డిస్ప్లే. దీంట్లో కూడా 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. 3000 నిట్స్ ఆఫ్ మ్యాక్స్ బ్రైట్నెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇన్నర్ స్క్రీన్ వచ్చేసి ఇది ప్లాస్టిక్. మీరు గోరుతో ఇలా అన్నా గానీ స్క్రీన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఇన్నర్ స్క్రీన్ మీరు ఇంకా చాలా జాగ్రత్తగా అయితే యూస్ చేసుకోవాలి. మీరు కీబోర్డ్ ని టైప్ చేయాలనుకున్నారనుకోండి, 50% ఏమో కీబోర్డ్ ఆక్యుపై చేస్తుంది, పైన ఒక 20% ఏమో సెర్చ్ బార్ ఆక్యుపై చేస్తుంది. మీరు కనుక ఈ ఫోన్ ని పర్ఫెక్ట్ గా యూస్ చేయాలి అనుకుంటే
అనుకుంటే ల్యాండ్స్కేప్ లో కాదు, పోర్ట్రేట్ మోడ్ లో యూస్ చేయాలి. ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. జనరల్ గా మనం ఫొటోస్ అన్ని ఇక్కడ చూడొచ్చు 4:3 ఆర్ 3:4 లో క్యాప్చర్ చేస్తూ ఉంటాం కదా. ఈ ఫొటోస్ అనేవి ల్యాండ్స్కేప్ లో ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది, బ్లాక్ బార్స్ ఉంటాయి. అదే పోర్ట్రేట్ మోడ్ లోకి షిఫ్ట్ చేశారనుకోండి, చూడొచ్చు ఫుల్ స్క్రీన్ ఫొటోస్ అయితే వస్తాయి. ఈజీగా స్క్రోల్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ మోడ్ లో తిప్పితే ఫుల్ స్క్రీన్ చాలా బాగా కనిపిస్తుంది. అదే ల్యాండ్స్కేప్ లోకి తిప్పితే ఇలా బ్లాక్ బార్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో మీరు కనుక ఫుల్ స్క్రీన్ లో వీడియోస్ చూస్తుంటే పైన కింద బ్లాక్ బార్స్ అనేవి ఇంకా కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం జూమ్ చేస్తే ఆ బ్లాక్ బార్స్ అనేవి కవర్ అవుతాయి. ఇట్స్ లాట్ బెటర్ దాన్ ఫోల్డ్ 8 అల్ట్రా. ఈవెన్ మీరు కవర్ స్క్రీన్ మీద రీల్స్ చూస్తున్నా గానీ సైడ్స్ చూడొచ్చు, చిన్న చిన్న బ్లాక్ బార్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇట్స్ వెరీ ఈజీ టు యూస్. ఒక చేత్తో చూడొచ్చు కదా, మీరు స్క్రీన్ మొత్తం కవర్ చేయొచ్చు. చాలా ఈజీగా ఉంది యూస్ చేయడానికి అయితే. అండ్ ఆల్సో ఇది మనకి 7.6 ఇంచెస్ స్క్రీన్ కాబట్టి 3 అప్లికేషన్స్ ని ఒకేసారి యూస్ చేసుకోవచ్చు. 1, 2 అండ్ 3. కొంచెం కంజెస్టెడ్ గా ఉంది. 2 అప్లికేషన్స్ అయితే కొంచెం బెటర్. అది కూడా నేను ఇందాక చెప్పినట్టు కీబోర్డ్ ఓపెన్ చేస్తే మాత్రం చూడొచ్చు 50% ఆఫ్ ద స్క్రీన్ కీబోర్డ్ తీసేసుకుంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో వచ్చేసి Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్ అయితే యూస్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ చిప్సెట్ విత్ 12 GB ఆఫ్ ర్యామ్ విత్ 256 GB స్టోరేజ్. ఈ ప్రైస్ రేంజ్ లో 512 GB ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఒకవేళ మీరు గేమింగ్ కి ఈ ఫోన్ ని యూస్ చేస్తుంటే కవర్ స్క్రీన్ మీద చూడొచ్చు, గేమింగ్ అయితే కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది. అదే మీరు మెయిన్ స్క్రీన్ మీద గేమ్ ఆడుతుంటే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఫుల్ స్క్రీన్ లో అయితే ప్లే అవుతాయి మోస్ట్ ఆఫ్ ద గేమ్స్. బట్ ఈ డివైస్ లో స్పీకర్స్ వచ్చేసి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నే ఉంటాయి. టాప్ లో వచ్చేసి ఒక స్పీకర్, బాటమ్ లెఫ్ట్ లో ఇంకొక స్పీకర్. సో మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు సౌండ్ మొత్తం లెఫ్ట్ సైడే వస్తూ ఉంటుంది. పోర్ట్స్ చూసుకుంటే ఈ డివైస్ మీద చూడొచ్చు, ఇక్కడ లాక్ ఆర్ అన్లాక్ బటన్ ఈస్ ఫింగర్ ప్రింట్, దానిపైన వాల్యూమ్ రాకర్స్, టాప్ లో చూసుకుంటే ఒక స్పీకర్ ఉంటుంది, దాని పక్కనే సిమ్ స్లాట్ అండ్ 2 నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్. బాటమ్ లో వచ్చేసి USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్, 2 మైక్రోఫోన్స్ అండ్ ఇంకొక స్పీకర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాస్ అండ్ ఫ్లాష్. ఈ 2 కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్స్ వైడ్ అండ్ అల్ట్రా వైడ్ లెన్స్ అయితే యూస్ చేస్తున్నారు. టెలిఫోటో లెన్స్ అయితే లేదు. పోర్ట్రేట్ షాట్స్ కానీ వైడ్ యాంగిల్ షాట్స్ కానీ చాలా బాగున్నాయి. మీరు ఈ డివైస్ ని యూస్ చేసుకొని అప్ టు 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్, అంతకు మించి జూమ్ అవదు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ వచ్చేసి ఇక్కడ 10 మెగాపిక్సెల్, కవర్ స్క్రీన్ మీద ఇంకొక 10 మెగాపిక్సెల్ లెన్స్ అయితే యూస్ చేస్తున్నారు. వీడియోస్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, 8K వీడియోస్ at 30 FPS, 4K వీడియోస్ at 30 and 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా పరంగా నాకైతే ఒక టెలిఫోటో లెన్స్ ఇస్ మెయిన్ డౌన్ గ్రేడ్. లో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే కవర్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి మెయిన్ కెమెరాస్ యూస్ చేసుకుని సెల్ఫీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ క్యాప్చర్ చేసుకోవచ్చు. లాస్ట్లీ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్, ఈ ఫోన్ లో వచ్చేసి మనకి 4800 mAh బ్యాటరీ సైజ్ అయితే యూస్ చేస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం సామ్సంగ్ వాళ్ళు కూడా సిలికాన్ కార్బనేట్ బ్యాటరీని అయితే యూస్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి 0.5 grams సిలికాన్ మాత్రమే యూస్ చేస్తున్నారు. అయినా కూడా ఈ డివైస్ వచ్చేసి 2 days ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. కొంచెం తక్కువ పర్సెంటేజ్ సిలికాన్ కార్బనేట్ యూస్ చేసినా సరే మనకి ఫోల్డ్ 7 కన్నా పెద్ద బ్యాటరీని అయితే ఇంత చిన్న ఫోన్ లో ప్లేస్ చేశారు. అండ్ ఆల్సో 45 watts వైర్ ఛార్జింగ్, 20 watts వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 4.5 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్. సో లెట్స్ కంక్లూడ్, ఈ డివైస్ ఎవరికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మీకు కనుక షార్టర్ ఫార్మ్ ఫ్యాక్టర్ లో ఒక ఫోల్డబుల్ డివైస్ కావాలి, మీడియా కన్జంప్షన్ ఇస్ ద మెయిన్ ప్రయారిటీ అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. లేదు నాకు పొడుగు ఫోన్ అయినా పర్లేదు, కవర్ స్క్రీన్ మీద ఫోన్ యూస్ చేసుకునేటప్పుడు రెగ్యులర్ ఫోన్ లా ఉండాలి, అవసరం అయితే మెయిన్ స్క్రీన్ పెద్దది యూస్ చేసుకుంటాను, 3 to 4 యాప్స్ మెయిన్ స్క్రీన్ మీద కన్వీనియంట్ గా యూస్ చేసుకోవాలి అని అనుకుంటే యూ హ్యావ్ నో ఆప్షన్, గో ఫర్ అల్ట్రా. అది కూడా ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఇట్. నాకైతే 1,80,000 రూపీస్ ఈ ఫోన్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. మీ బడ్జెట్ ని బట్టి రైట్ డెసిషన్ అనేది తీసుకోండి. ఈ డివైస్ మీద ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.